రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్న దొంగతనాలు రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా దొంగతనాలు అధికంగా జరుగుతున్నాయి. స్థానిక దొంగలతో పాటు అంతరాష్ట్ర దొంగల ముఠాలు కూడా యథేచ్ఛగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. రాత్రి పగలు తేడా లేకుండా దొంగలు స్వయంరాహ్యం చేస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, హోంమంత్రి వంగలపూడి అనిత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెరిగిపోతున్న దొంగతనాలను అరికట్టాలని కఠినంగా వివరించాలని కోరుతున్నారు. రాబర్సన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాలరామునిపేట మట్టావారి వీధులు నివసిస్తున్న అల్లూరి శ్రీనివాసరావు ఇంట్లో దొంగతనం జరిగింది. దీనిపై క్లూస్ టీం సిబ్బంది ఆధారాలను సేకరిస్తున్నారు. మళ్ళీ మమ్మల్ని పిలిస్తే ఉపయోగపడుతుంది. యాంటీ పట్టుకుంటే ఇది కాదు పగోడు రాత్రి ఇన్ఫార్మ్ చేయాల్సింది. రాత్రి వచ్చి వాళ్ళం అంటే రాత్రి పోలీస్ స్టేషన్లో చెప్పామండి. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు. నేను ఇంటికి వచ్చాను, వెంటనే చెప్పాము ఏం ముట్టుకోవద్దంటే ఈ హాల్లోనే కూర్చున్నాం అన్నమాట. బీరో అంతా తీసేసారండి. ఇదంతా వచ్చేసి ఇక్కడ ఈ కంసం ఉంది కదా, అది ఇక్కడ ఉండాలి. దాంట్లో ఉన్నాయన్నీ కింద పడేసి ఉంటున్నారు. ఆ గదిలో ర్యాంక్ అంతా తీసేసి మంచం కింద ఏమన్నాయని చెక్ చేసినట్టున్నారు. ఇంకా స్విచ్ బోర్డా, రిమోట్, ఏసీగా ఏసీ వెనకాల స్విచ్ బోర్డ్ వెనకాల డోర్ అలాగే ఉందండి. వెనకాల డోర్ తీసేసారండి. అదే దాని వల్లనే తెలిసింది. తెలియపోను పట్టుకోమాక అలా తీసేసే ఉందండి. అలానే వచ్చారు. వాటర్ గ్లాస్ పెట్టాడు చూడండి. వాటర్ తాగారు కొన్ని గ్లాస్ అలానే ఉండింది. అదొకటే లాక్ కూడా ఉంది. లాక్ పక్కన పెట్టి మీరు ఎవరండి?